నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బుధవారం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై భారీ వ్యయంతో 17 నెలల్లో 50,763 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. జనవరి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉండగా నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే చీరాల మున్సిపల్ పరిధిలోని 22-15వ వార్డు చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ పథకం అమలు చేయడం లేదని, ఒక్క కూటమి ప్రభుత్వంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 1వ తేదీన అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంచాల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, మున్సిపల్ కౌన్సిలర్ డానియల్, పట్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దోగుపర్తి వెంకట్ సురేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుగ్గిలం లలిత కుమారి, పట్నా మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, పలువురి కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాదు అసలు నువ్వేంటి, నీ జీవన ప్రమాణం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు చంద్రబాబుకి ఒకసారి చెప్పుకోవాలి కదా. అదేంటి, ఎంతమంది పిల్లలు నీకు? ఎవడో పెన్షన్ డబ్బులు తెలుస్తుందా లెక్క? బాగానే జరుగుతుంది. బాబు గారికి మనం ఏం చేయాలి? ఆశీస్సులు అందియాలి. బాబు గారు పాలన చేయాలి, బాగుండాలి. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే ప్రాసెస్ లో కట్ చేశారు. ఏ నొప్పులు ఉన్నా, ఏ షుగర్ ఉన్నా నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలంటే సపరేట్గా మీ పిల్లల నుంచి సపరేట్ కార్డు వస్తే తప్ప నీ పెన్షన్ రాదు. ప్లాన్ చేసుకుంటే తప్ప ఓకే. మా కూటమి ప్రభుత్వం వచ్చినాక వస్తుంది. అంతకుముందు వాళ్ళ ఆయనకు వచ్చింది, ఇప్పుడు ఏమి వచ్చింది అంటే పెన్షన్ ఉంటే వెంటనే ఇవ్వడం అనేది ఈజీ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు కాదు కాదు నంబరు, ఎలక్ట్రీషియన్ అన్నిటికీ మా రోజు 100కి వచ్చావా? ఇప్పుడైతే రావడం అంటే ఎట్లా అంటే, మీకు ఇంతకుముందు ఏమైనా ఉందా? మీ వాళ్ళు ఎవరన్నా తీసుకున్నారా? తీసుకోకపోతే ఎందుకని రావలేదనేది ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి. ఈ అమ్మాయి పేరు రాసుకోండి, ఈ ఫోన్ నెంబర్ రాసుకోండి, ఆ డోర్ నెంబర్ రాసుకోండి. ఎందుకు రాలేదనేది మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా వెంటనే ఇవ్వట్లేదు. ఇల్లుండి స్థలం ఉన్న వాళ్ళకైతే వెంటనే ఇస్తాం. ఏమి లేకపోతే కొద్దిగా టైం పడుతుంది, సంవత్సరం టైం పడుతుంది. రాదు రిపోర్ట్ తీసుకుంటాడు, నాకు చెప్తాడు. ఏమై తీసుకోమా ఒకసారి దాంతో ఒక అర్జీ తీసుకొని, న్యాయంగానే ఉంది, అదేం ఎక్కువేం కాదు, కానీ ఆమె దృష్టిలో మాకేమీ లేదు కదా అనేది ఫీలింగ్ ఉంది. సో ఏమైనా మన ఎగ్జామిన్ చేయగలమేమో, నువ్వు ఆ నంబరు, డోర్ నెంబర్ తీసుకెళ్ళి కమిషనర్ గారి దగ్గర కూర్చొని ఆ పని పూర్తి చేయాలి. నీ మాట్లాడుతున్నాడు ఆయన విలువైన మాట మాడుతున్నాడు. 10 మందికి అవసరం వచ్చిన మాట మాడుతున్నాడు.
కానీ చాలా రిస్క్ పడుతున్నారు. నేను అది ఆలోచనలో ఉన్నాను. నేను చేస్తాను. ఒక అరగంట దాకా 4 బళ్ళు పోయేంత వరకు దాకా నేను నిలబడొచ్చాగా చూశారు కదా. 4 బళ్ళు పోయినా మీరు పోతే ఒక బళ్ళే పోయి ఉంటారు. కాదు నేను చెప్పింది. నేను ఎమ్మెల్యే అంటే మాత్రం నన్ను ఎగిరి దూకలేదు కదా. ఎవరు గారినే రాని వార్షిక తనిఖీలో భాగంగా బాపట్ల పట్న పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తనిఖీ చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పట్నంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. బుధవారం జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలో భాగంగా బాపట్ల పట్న పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ లో నిర్వహిస్తున్న క్రైమ్ రికార్డులు, విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తులో పురోగతి, స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు, అత్యవసర నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ ను పోలీసులు స్పందిస్తున్న తీరు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా బాపట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. నమోదు కాబడిన కేసుల దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందనే విషయాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. మహిళా భద్రత, గంజాయి నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గతంలో నేరాలు చేసి ప్రవర్తన మార్చుకోకుండా తరచుగా నేరాలకు పాల్పడే వారిని గుర్తించి పీడీ చట్టం అమలు చేసి జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లు జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటంలో కఠినంగా వ్యవహరిస్తామని, పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరును కూడా పరిశీలించడం జరిగిందన్నారు. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్ నిర్వాహకులకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి పర్యాటకులుగా వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నిబంధనలను పాటించకుండా సాధారణ ప్రజలను ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డిస్పోజల్ సెకండ్ రిమైండర్లో డిస్పోజల్ చేస్తాం. కర్లేదన్నా తీసుకెళ్ళినట్టుగా సమయం పెట్టిస్తారు. మనకి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలి. అంటే కరములు
రేపకు బోట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. స్టేషన్ పరిధిలో నమోదవుతున్నటువంటి క్రైమ్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టేషన్ పరిధిలో రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్లో ఎటువంటి మెజర్స్ చేశారు, కమింగ్ డేస్లో ఇంకా ఇంప్రూవైజేషన్స్ ఏం చేయాలి, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ క్రైమ్ రిపోర్టెడ్ వైజ్ ఏం జరుగుతుంది, క్విక్ ఫైనలైజేషన్ ఆఫ్ కేసెస్, ఛార్జ్ షీట్స్ని ఇన్ టైంలో ఫైల్ చేయడం, కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చే విధంగా చేపట్టవలసినటువంటి చర్యలు, అదేవిధంగా స్టేషన్ పరిధిలో అన్సోషల్ ఈవెంట్స్ని కంట్రోల్ చేసే క్రమంలో ఇంకా ఎటువంటి మెజర్స్ చేపట్టాలి, ఇలాంటివన్నీ కూడా రివ్యూ చేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ కమింగ్ న్యూ ఇయర్లో ఎస్పెషలీ హెడ్ క్వార్టర్ బాపట్ల టౌన్ని మరింత స్ట్రెంగ్థనింగ్ చేస్తూ ఎస్పెషలీ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్లో మీకు అందరికీ సూచనలు ఇచ్చి ముందుకు డ్రైవ్ చేయడం జరుగుతుంది. పలు ప్రాంతాల్లో ఎవరైతే ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారో తీసుకోవాల్సినటువంటి మ్యాండేటరీ పర్మిషన్స్ తీసుకుంటూ ఎక్కడ బీచ్ ఏరియాలో మద్యం సేవించి సముద్రం పరిసరాలకు వెళ్ళడం కానీ ప్రమాదాలకు గురి కావడం లాంటివి లేకుండా, ముఖ్యంగా 31st నైట్ అండ్ 1st జనవరి మద్యం సేవించి ఓపెన్ డ్రింకింగ్ లాంటివి చేయొద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపి వాళ్ళు ప్రమాదాలకు గురవ్వడం కానీ ఇతరులకు ప్రమాదాలకు గురి చేయడం లాంటివి ముఖ్యంగా చేయొద్దని, ఆ రోజు ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదాలు నష్టాలు జరగకుండా నూతన సంవత్సరం అనేది మంచితో స్టార్ట్ చేయాలని చెప్పేసి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో సెలబ్రేషన్స్ చేసుకొని నూతన సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని ఇన్వైట్ చేయాలని కోరడం జరుగుతుంది, పని చేయడం జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఈ డైరెక్షన్ ఎంటైర్ పబ్లిక్ అంతా కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్లాదకరంగా సంతోషంగా జరుపుకోవాలి. ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఎక్కడ కూడా అల్లర్లు చేయకుండా, అల్లర్లకు పాల్పడకుండా, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా, ఇతరులని ప్రమాదాలకు గురి చేయకుండా, ఎక్కడా కూడా ఆఫ్టర్ నిర్దేశిత టైం ఏదైతే మేము పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో చెప్పున్నామో ఆ టైం తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద ఎటువంటి మూమెంట్ చేయకుండా, బైక్ స్టంట్స్, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అదేవిధంగా ఇతరుల పబ్లిక్ని యూటీజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఈ సెలబ్రేషన్స్ చేసుకునే క్రమంలో ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా చేయకుండా, ముఖ్యంగా కాలేజ్ యూత్ని ఈ బైక్ స్టంట్స్ లాంటివి డ్యూరింగ్ ద సెలబ్రేషన్స్ చేయొద్దని, అదేవిధంగా అర్ధరాత్రి పూట రోడ్ల మీద కేక్స్ కట్ చేయడం, బిగ్ గ్యాదరింగ్స్ లాంటివి లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఎవరైనా వైలేషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఇలాంటి వైలేషన్స్ చేసి అలర్లు చేస్తే కేసులు నమోదు కావడం వల్ల భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి సెలబ్రేషన్స్ అనేవి అకేషన్స్లో అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, చట్టాలకు లోపడి ఉండేటట్టు, ఆనందంగా ఫ్యామిలీతో గడిపేటట్టు ఉండాలి. అంతే తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎప్పుడు కూడా సెలబ్రేషన్స్ ఉండకూడదు. సిమిలర్ ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. బాపట్ల మండలం వెదుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర కమిషనర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అన్నారు. దాదాపు 2 గంటలకు పైగానే ఆర్పీహెచ్సిలోని తనిఖీలు చేశారు. ఓపీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాప్ పనితీరు అడిగి తెలుసుకున్నారు.
తదుపరి డాక్టర్ వద్ద రోగులు పొందుతున్న వైద్యం, రక్త నమూనాలు, ల్యాబ్లో రక్త పరీక్షల నిర్వహణను పరిశీలించారు. అక్కడికి వచ్చే రోగులకు ఏఎన్ఎంలు అందిస్తున్న సేవలు, ఔషధాల పంపిణీ, వైద్య పరీక్షలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డి చంద్రమోహన్ అనే వ్యక్తి వైద్య పరీక్షలకు రాగా అతని పేరు, రిజిస్ట్రేషన్ ప్రారంభం నుంచి వైద్యం ముగిసే వరకు ఆయన పక్కనే ఉండి వైద్యం ఎలా అందుతుందని నిశ్చింతగా పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖలో అమలయ్యే వివిధ యాప్ల పనితీరుపై ఆరా తీశారు. ఇక రోగులకు అవసరమైన ఔషధాలను వైద్య అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర కమిషనర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో 214 రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. రోగులకు ఔషధాల పంపిణీ నిల్వలను ఆయన పరిశీలించారు. కుష్టు రోగులకు పంపిణీ చేస్తున్న ఔషధాల దస్త్రాన్ని పరిశీలించారు. ఔషధాల గడువు తేదీలు, నిల్వలపై ఆరా తీశారు. పిహెచ్సి వైద్య సిబ్బంది ఆన్లైన్లో వేస్తున్న ఎఫ్ఆర్ఎస్ హాజరును పరిశీలించారు. ఒక్కొక్కరిని పిలిచి వారి పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిహెచ్సిలోని వివిధ విభాగాలకు చెందిన అన్ని దస్త్రాలను పరిశీలించారు. అనంతరం వైద్యం ఎలా అందుతుంది, వైద్య అధికారులు సక్రమంగా చూస్తున్నారా, సక్రమంగా జవాబు చెప్తున్నారా, మందులు సక్రమంగా ఇస్తున్నారా, ఎవరైనా లంచాలు అడుగుతున్నారా అంటూ రోగులకు హలో ప్రశ్నలు వేసి అభిప్రాయాలు సేకరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించేలా వైద్య అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. వారి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, బాపట్ల ఆర్టీఓపీ గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, వైద్య అధికారులు తదితరులు ఉన్నారు. అక్కడ పెట్టండి. తర్వాత మిగిలిపోయిన వేకెన్సీ రోజుకి ఎంత మంది వస్తారో 50 నుంచి 60 మంది వస్తారు. చుట్టుపక్కల నుంచి వస్తారా, దగ్గర ఉన్నారు? ఓకే. సో ఈ దీంట్లో మీ మందులు, ఇంజక్షన్లు మొత్తం రాసుకున్నారా? టాబ్లెట్స్ రాసుకున్నారు. రెగ్యులర్గా ఎక్కడ వస్తారా? ఎక్కడే సార్. ఏ ఊరు మీరు? కొత్తపల్లి సార్, పంచాయతీ కొత్తపల్లి. షుగర్ కూడా ఉందా? లేదు కదా? చూపించుకున్నాడు సార్. నుంచి సీఎం గారి దగ్గర నుంచి ఏదైనా ఫోన్ ఏదైనా వచ్చిందా? మెసేజ్లు ఏమైనా వస్తాయేమని కాల్ ఏదైనా వచ్చిందా మీ దగ్గర నుంచి? మీ యొక్క ఒపీనియన్ తెలుసుకోవడానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇక్కడ మీకు డబ్బులు ఎవరైనా తీసుకున్నారా? మందులు ఉచితంగా ఇచ్చారా? రక్త పరీక్షలు చేశారా? డాక్టర్ అందుబాటులో ఉన్నారా అని అడిగి ఏదైనా కాల్ ఏదైనా వచ్చిందా? ఫోన్ కాల్ ఏదైనా వచ్చిందా? రాలేదు. మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా చెప్పారా? మీకు తెలిసిన వాళ్ళకి కొత్తగా ఆహ్వానం కూడా ఉంది. ఆయనకి ఉంది కానీ ఆయనకి తెలియదు. 718061. సెకండ్ ఇప్పుడు ఎఫ్ఐహెచ్ అని ఉంది ఇక్కడ. చెప్పండి. డబల్ ఎక్కడ వచ్చి వెదులుపల్లి సార్, వెదులుపల్లి సబ్ సెంటర్. ఎఫ్ఆర్ఎస్ లో ఎలా ఇస్తారని ఎలా పేరు ఉందా? రవిశంకర్ రాజ్, ఎంఎల్హెచ్పియా? ఎంఎల్హెచ్పి సార్. పెంటపొడి, వెదులపల్లి, పెంటపొడి, అరుణ ఎవరు? సార్. ఎక్కడ?
మీరు ఫార్మసిస్ట్. సమవరపు సంధ్య. వాటర్లో కలిపి సార్ 1 డే యూజ్ చేయాలి సార్ 24 hours 1 ప్యాకెట్. ఆఫ్టర్ దట్ వీ హావ్ టు సిరప్ ఎవరికి ఇస్తారు? ఇలాంటి సిరప్ బేబీస్కి సిరప్ ఏం చేస్తారు? ఒక పేషెంట్ వస్తే ఏం చేస్తారు? మీరు ఏదైనా చెక్ చేస్తారు, వైటల్ చెక్ చేస్తారు. వైటల్ చెక్ చేసి ఏమి చేస్తారు? డాక్టర్ దగ్గర పంపిస్తారు. ఇంజెక్షన్ ఇవ్వడం కానీ టాబ్లెట్ ఇవ్వడం కానీ మీరు చెక్ చేసిన వెంటనే మీరే చేస్తారా, లేకపోతే డాక్టర్ ఇచ్చిన తర్వాతనే చేస్తారు? దాని ముందు మీరే చేయగలరా? ఓకే. సో ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ వస్తున్నప్పుడు మీరు ఎలా డేటా ఎంట్రీ చేస్తారా? డేటా నేను అడిగేది, పేషెంట్ వచ్చి మేము చూస్తున్నప్పుడే చేస్తారా? చూసిన వెంటనే అడుగుతూ చేస్తాం సార్. బీపీ చూస్తూ బీపీ రికార్డ్ చేస్తాం సార్. లేకపోతే పేపర్ రాసి పెట్టుకుని తర్వాత మధ్యాహ్నం తర్వాత చేస్తారా? సార్ ఆ పేషెంట్ ముందు చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి ఏడుకొండరెడ్డి వెంకటేశ్వరరావు, రామకోటి రెడ్డి, రామకోటి రెడ్డి, ప్రశాంత్ అందరికీ మ్యాక్సిమం ఆర్గనైజేషన్ చేస్తారు. ఈ మంత్లో చేశారు. అంటే నేను అడిగేది పేషెంట్ ఎంతమంది చేస్తాను? 15 పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు నగదును పంపిణీ కార్యక్రమం ఇంకొల్లు మండలం ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగింది. అనంతరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో 4 లక్షలతో దాతలు నిర్మించిన నూతన వేదికను కలెక్టర్ వినోద్ కుమార్, పర్చూరు శాసన సభ్యులు ఏలూరు సాంబశివరావు కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. పేదలు నిరుపేదలను సంరక్షించడానికే పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తుందని కలెక్టర్ చెప్పారు. వృద్ధ తల్లిదండ్రులను, పిల్లలను విస్మరించరాదని సూచించారు. పెన్షన్ పంపిణీ సమయంలోనైనా తల్లిదండ్రులను పరామర్శించాలన్నారు. నూతన సంవత్సరంలో జిల్లాల్లో మార్పులు వచ్చాయన్నారు. బాపట్ల జిల్లా 20 మండలాలకు చేరడం, అద్దంకి నియోజకవర్గంలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. బ్లాక్ బార్లీ పొగాకు ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా కొనుగోలు చేసిందన్నారు. ఇక మిగిలిపోయిన మరింత పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. గడిచిన నష్టాలను చూసిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవాలని సూచించారు. ఏ మండలాల్లో రైతులకు భూములు ఉంటే ఆ మండలంలోనే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. మాటూరు మండలంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకొల్లు మండలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక ప్రతి నెలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సమర్థంగా అమలు చేస్తున్నారని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు చెప్పారు. కూటమి పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇక పేదల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. జనవరి 1వ తేదీన ప్రజలంతా వేడుకల్లో ఉండాలనే ఉద్దేశంతో ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, ఉప కలెక్టర్ లవన్న, మండల ప్రత్యేక అధికారి శాఖ సహాయ సంచాలకులు రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సార్ ముఖ్య అతిథులు మన వినోద్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. నమస్కారాలు. జిల్లా అధికారులు, అలాగే పత్రికా సిబ్బంది, ఇంకొల్లు గ్రామ ప్రజలందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హృదయంతో పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలి, వారి కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలి, ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి అని చెప్పి ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6లో భాగంగా ఒక హామీ ఇచ్చారో, పేదలకి పెన్షన్ తీసుకునే ప్రతి పేదవాడికి కేటగిరీ వారీగా ఎంత పెంచుతామన్నా అవన్నీ కూడా 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య వితంతు పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం, ఇంకా
ఒక 15-20 రకాల పెన్షన్దారులకి ఇంటికి తీసుకెళ్ళి, అంతకుముందు రాజకీయ కారణాలు రకరకాల వేధింపులు ఉండేవి, వాటికి దూరంగా ప్రభుత్వ అధికారులతో పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా. గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉండటం లేదు, పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలేశారు, ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తున్నటువంటిది వాళ్ళకి ఎంతో ఉపయోగం పడతా ఉంది. అయినా సరే నేను కోరుకుంటున్నాను, పిల్లలు అట్లీస్ట్ నెలానికి ఒకసారి పెన్షన్ తీసుకునేటప్పుడు, రేషన్ తీసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల్ని వచ్చి మీరు పలకరించండి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఒక నెలకి మీకు ఏం కావాలి మేము కూడా అడుగుతున్నాము, మీరు కూడా అడగమని నేను మీకు కోరుతున్నాను. వారికి మార్టూరులో మనకు కోలంకి గ్రామంలో కొన్ని భూమి ఉన్నాయని మనకు తెలియజేశారు. దాన్ని ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఆల్రెడీ నియోజకవర్గానికి ఉన్నట్లయితే అది మనకు రహదారి సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి అదనంగా ఇండస్ట్రియల్ పార్క్కి ఆ ప్రపోజల్ని పంపుతున్నాము. త్వరలో సర్వేస్ని అక్కడ పంపించి సమగ్రమైన నివేదిక తయారు చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా మొన్న మార్టూరులో కూడా గౌరవ శాసనసభ్యుల వారు చేయడం జరిగింది. అలా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల జాబ్ మేళాలు జిల్లాలో చేస్తూ ఉన్నాము. అది ప్రజలకి తెలియచేయడానికి పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా షేర్ చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా దాన్ని పాల్గొనాలి. తాటిపత్తి బ్రహ్మ గారికి అదేవిధంగా సార్ బాపట్ల జిల్లా చీరాల పట్టణాన్ని తెల్లవారుజామున పొగమంచు కమ్మేసింది. డిసెంబర్ నెల కావడంతో శీతాకాల ప్రభావం వల్ల పట్టణ పరిసరాల్లో చలి పంచా విసురుతుంది. చీరాల పట్టణంలో దట్టమైన పొగమంచు కారణంగా ముఖ్యంగా ఉదయాన్నే పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల రోడ్లపై వెళ్లే వాహనదారులకు ముందున్న దారి కనిపించక ఇబ్బంది పడ్డారు. చీరాలలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కనిష్టంగా 19 డిగ్రీల నుండి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం 11 గంటలు దాటినా బాణుడి జాడే కనబడడం లేదు. దీంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. స్వెటర్లు, మంకీ క్యాప్లు చలి మంటలు కాచుకుంటూ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్ఈ జిఎస్ పథకం కింద 11 కోట్లను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మంజూరు చేయించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయి. చీరాల మండలం ఈపురుపాలెం, వాడరేవు, వేటపాలెం మండలాల చెల్లారెడ్డిపాలెం గ్రామాల నందు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2.70 కోట్లతో నూతన రోడ్లకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 11 కోట్లను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మంజూరు చేయించారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయి. చీరాల మండలం ఈపురుపాలెం, వాడరేవు, వేటపాలెం మండలాల
చెల్లారెడ్డిపాలెం గ్రామాల నందు ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2.70 కోట్లతో నూతన రోడ్లకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.